అప్లైనరు. నన్ను ఈ కంపెనీలోకి కరోనా టైంలో ఖాళీగా ఉన్న టైంలో ఒక రోజు ఫోన్ చేశారు. వీరి మిత్రుడు నాగిరెడ్డి గారని. వీళ్ళిద్దరూ దీని గురించి ఒకసారి నాకు ఎక్స్ప్లెయిన్ చేయడం చెప్పడం జరిగింది. మీలాగే నేను అప్పుడు కరోనా టైంలో కలిసే అవకాశం లేదు, జూమ్లోనే దీని గురించి చెప్పడం జరిగింది, విన్నాను. సరే, ఇది రూపే కార్డు రాబోతుంది, మొబైల్ పే, ఫోన్పే, గూగుల్ పే లాంటి పేమెంట్ గేట్వే, యూపీఐ లాంటిదే అని చెప్పడం జరిగింది. దీని గురించి స్టడీ చేసాం, తర్వాత టేకప్ చేయడం జరిగింది. మా అందరి మీలాగే నేను కూడా ఫస్ట్లో విన్నాను, నేను కొంత దీని గురించి అవగాహన చేసుకున్న తర్వాత స్టార్ట్ చేశాను. వితిన్ 1 ఇయర్లోనే చాలా పెద్ద టీము ఫామ్ చేయడం కూడా జరిగింది, వర్క్ చేస్తున్నాను. ప్రజెంటు మీరందరికీ చాలామందికి డౌట్ ఉంటుంది, చాలామంది చేస్తున్నాం, ఇక్కడ వచ్చేది రూపాయి, ₹10, పావుల, 15 పైసలే రోజు యాడ్ అవుతుంది, చెప్పడమేమో లక్షలు వస్తాయని చెప్తున్నారు, కోట్లు వస్తాయంటున్నారు, ఇది నిజమేనా అని మీరు అనుకోవచ్చు. ఖచ్చితంగా నిజమే సార్. ఎందుకంటే తుఫాన్ అనేది ఒక చినుకుతోనే స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయ్యేటప్పుడు అది ఒక చిన్న చినుకు అక్కడొకటి పడుతూ ఉంటుంది. ఇది ఎప్పుడు వర్షం పడాలి, ఈ భూమి ఎప్పుడు తడవాలి, ఈ చినుకులతో ఎప్పుడవుతుందని అనుకుంటాం. కానీ అలా చూస్తూ ఉండగానే 1 గంట 2 గంటలకల్లా వర్షం మోదుగా స్టార్ట్ అయిపోయి తుఫాన్ రావడమే కాదు, పెద్ద వర్షమే రావడం కాదు, ఊర్లు కూడా కొట్టుకుపోయే పరిస్థితి ఉంటుంది. అలాగే మొబైల్ పేలో కూడా స్టార్టింగ్లో మీకు చిన్న రూపాయి, 10 పైసలు, ₹10 నెల మొత్తం మీద చాలామంది ఇక్కడ ఉన్న వాళ్ళలో నెల మొత్తం మీద మీ ట్రాన్సాక్షన్స్ మీద ₹10, ₹20, ₹100 వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు. మాకు ఇప్పుడు నెలకు మా పర్సనల్ యూజ్ ద్వారా, మా టీం ద్వారానే దాదాపు నెలకు ఒక 4-5 వేల రూపాయలు కమిషన్ తీసుకుంటున్నాం ఆల్రెడీ. అలా ఈ మొబైల్ పేలో నేను ఇప్పటిదాకా 5 lakhs ప్లస్ తీసుకున్నానండి ఈ 4.5 yearsలో నేను ఎంటర్ అయిన తర్వాత. అంటే ఇయర్లీ యావరేజ్ ₹1,00,000 అండి. అంటే నెలకి యావరేజ్గా 9 నుంచి 10 వేల రూపాయలు అదనపు ఇన్కమ్ అండి. రెగ్యులర్గా నాకు వచ్చే ఇన్కమ్ కాకుండా ఇది ఖర్చుల ద్వారా వచ్చే ఇన్కమ్. ఇది సాధ్యమా? ఇది ఎలా సాధ్యము? ఇది ఎలా చెప్పాలి? ఇది చాలా కష్టం కదా. ఇది లక్షల మంది అవుతేనే కదా వచ్చేది. మరి వేలు లక్షల మంది ఎలా అవుతారు? ఇది మీ మనసులో ఉన్న ఆలోచన. మీ అందరికీ చిన్న టూల్స్ చెప్తానండి. ఈరోజు ప్రతి కుటుంబంలో కూడా మీ ఖమ్మంలో ఒక ఫ్యామిలీ రన్ చేయాలంటే మినిమం 30,000 to 40,000 లేకపోతే లీడ్ చేయలేరు. మినిమం మిడిల్ క్లాస్ చెప్తున్నాను, 30,000 మినిమం. 30,000 అంటే కుటుంబ ఖర్చుల్లో 30,000లో మినిమం గ్రాసరీస్ కానీ, కుటుంబ మెయింటెనెన్స్ కానీ, కరెంటు బిల్లులు కానీ, ఫోన్ బిల్లులు కానీ, పిల్లల ఫీజులు కానీ, మీ ఎలక్ట్రికల్ బిల్లులు కానీ, మీ ఆటో బిల్లులు కానీ, రిజిస్ట్రేషన్స్ కానీ, లేకపోతే బస్సు రిజర్వేషన్స్ కానీ, ఇవన్నీ కూడా మీకు కంపల్సరీ. వాటి ద్వారా ప్రతి ఒక్కరికి ఉంటాయి. అలా ఈ ఖర్చులు లేని వ్యక్తి భూమి మీద లేడండి. ఈ భూమి మీదకి వచ్చిన ప్రతి ఒక్క వ్యక్తికి ఈ ఖర్చులు ఉంటాయి. ప్రతి కుటుంబంలో ఈ ఖర్చులు ఉంటాయి. ఇక మనకు కావాల్సింది ఏంటండి? ఈ కుటుంబాలు ఇవే కదా. మనకు ఖమ్మంలో లేరా కుటుంబాలు? లేవా? ఫ్యామిలీస్ లేవా? ఉన్నాయి కదా. ఎన్ని అపార్ట్మెంట్స్ ఉన్నాయా లేదా? మీకు చిన్న టిక్స్ చెప్తానండి. నేను చేసినది ఫస్ట్ నేను ఏం చేశానంటే, గుంటూరులో చాలా అసోసియేషన్స్ ఉంటాయి కదా. ఫ్యాన్సీ అసోసియేషన్ అని, క్లాత్ బిజినెస్ అసోసియేషన్ అని, గోల్డ్ షాపుల అసోసియేషన్స్ అని, ప్రాన్ బ్రోకర్స్ అసోసియేషన్ అని, చిన్న ఫ్యాన్సీ షాపుల అసోసియేషన్స్ అని, వీళ్ళందరినీ కలవడం జరిగింది. వాళ్ళందరికీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అలాగే కాలేజీలు ఉన్నాయి, ఇంజనీరింగ్ కాలేజీలు. పిల్లలందరూ ఎక్కడెక్కడి నుంచో వచ్చి కాలేజీలలో జాయిన్ అవుతున్నారు. కాలేజీలలో వాళ్ళ పేరెంట్స్ డబ్బులు పంపిస్తుంటారు, వాళ్ళు ఖర్చు పెట్టుకుంటూ ఉంటారు, ఫీజులు కట్టుకుంటూ ఉంటారు, వాళ్ళు స్పెండ్ చేస్తూ ఉంటారు కదా. వాళ్ళందరికీ అదనపు ఆదాయం వస్తుంది అనేది మీరు ఇట్లా వాళ్ళ ప్రిన్సిపల్తో కానీ, వాళ్ళ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్తో కానీ అడిగి అక్కడ ఒక పెద్ద సెమినార్ కానీ, లేకపోతే చిన్న 2-3 రోజులు మేము ఒక పల్లెం గ్రూప్ అని కాలేజీలో 5 days చేసాం. ఒక్కొక్క హెచ్ఓడితో మాట్లాడి ఒక్కొక్క దగ్గర ఒక 30 మంది కూర్చోబెట్టి చేస్తే అక్కడ ఒక వారంలోనే 60-70 కార్డులు ఇచ్చామండి. అలా కాలేజీలు ఉన్నాయి, ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి. ప్రతి ఒక్కరు కాలేజ్ అయిపోయిన వెంటనే జాబుల కోసం చూస్తుంటారు, లేదా ఆదాయం కోసం చూస్తుంటారు. అందులో ఎవరో కొందరు దీన్ని సీరియస్గా టేకప్ చేసి అర్థమయ్యి వాళ్ళు చేశారంటే మీ ఇన్కమ్ ఎక్కడో ఉంటుంది, మీ టీం ఎక్కడో ఉంటుంది. అలాగే ప్రతి
ఊళ్ళో కూడా ఇప్పుడు అపార్ట్మెంట్లు వచ్చినాయి. ప్రతి అపార్ట్మెంట్కి వెళ్ళండి, ఒక అసోసియేషన్ ఉంటుంది. ఆ అసోసియేషన్కి ఒక కమిటీ ఉంటుంది. వాళ్ళతో మాట్లాడండి. మీ అందరికీ ఆదాయం వచ్చే ఒక ఆపర్చునిటీ ఇస్తానండి. మీరు ఏ పెట్టుబడి పెట్టద్దు, మీరు మాకు ఒక రూపాయి ఇవ్వద్దు, మేమే మీకు ఆదాయం వచ్చే విధంగా ఒక మార్గం చూపిస్తాం అని చెప్పి అక్కడికి వెళ్ళి చెప్పండి. ఏమంటే ఈరోజు మీరు 5 సంవత్సరాలకు లేదా 7 సంవత్సరాలకు 1000 రూపాయలు అండి. నెలకు మీరు మీ బ్యాంక్ అకౌంట్ కార్డు తీసుకుంటేనే సంవత్సరానికి 200-300 కార్డు సర్వీస్ ఛార్జీ కట్ అవుతుంటుంది. మీరందరూ గమనించారో లేదో మీ దగ్గర ఉన్న కార్డుకి. మరి ఆ కార్డు ద్వారా మనం వాడుతుంటే మనకి ఏమైనా ఆదాయం వస్తుందా? మరి ఇదే కార్డు మనం ఒక 1000 రూపాయలు పెట్టి కార్డు తీసుకొని ఈ కార్డు వాడుతుంటే డబ్బులు వస్తుందా లేదా? కాబట్టి వాళ్ళకు అర్థమయ్యేటట్టు చెప్పి, ఖర్చుల నుంచి చెప్పి, లేదు అవసరమైతే మీ దగ్గర ఉన్న కార్డుతో అక్కడ ఒక సర్వీస్ చేయండి. వాళ్ళ కరెంటు బిల్లునో ఏదో బిల్లు కట్టండి, చూపియండి. అలా చేసినప్పుడు వాళ్ళ డబ్బులు ఇస్తారు. వాళ్ళు మీ కరెంటు బిల్లు ఉందా లేకపోతే ఏదైనా ఉందా, నేను ఇప్పుడు పే చేసి చూపిస్తాను ఆ కార్డు ద్వారా అని చెప్పేసి అక్కడ చేసి చూపించి మీకు వచ్చిన ఆదాయం అక్కడ మనకు నోటీస్, బెల్ నోటీసులో ఉంటుంది. అక్కడ మీకు సిఈసి కమిషన్లో కూడా మీకు ఎంత కమిషన్ యాడ్ అయింది అనేది కనబడుతుంటుంది. ఎస్, నేను 200 రూపీస్ కరెంటు బిల్లు కడితే నాకు 27 పైసలు వచ్చింది, చూడండి సిఈసి కమిషన్. నా 3rd లెవెల్లో ఒక అతను 250 రూపాయలు ఖర్చు పెడితే నాకు 35 పైసలు వచ్చింది. ఒక అతను 68 రూపాయలు రీఛార్జ్ చేస్తే నాకు 7 పైసలు నాకు యాడ్ అయ్యింది అని అక్కడే చూపిస్తే వాళ్ళ అపార్ట్మెంట్లో అందరికి కూడా, ప్రతి ఇంట్లో 4-5 ఉంటారు కదా, అకౌంట్స్ ఉంటాయి కదా, వాళ్ళ పిల్లలు ఇండివిజువల్గా ప్యాకెట్ మనీ కూడా ఇస్తుంటారు కదా, వాళ్ళ కార్డులు ఉంటాయి కదా, కార్డు ఇప్పియండి చెప్పి అలా చేసుకుంటే వెళ్తే విపరీతమైన బిజినెస్ వస్తుందండి. మీరు ఊహించని టాక్స్, మీ సీజు పెరిగిపోతుంది లక్షల్లో. ఇప్పుడు పురుషోత్తం గారు కానీ సార్ కానీ చెప్తున్నారు, 1,00,000 మందికి మీ టీంలో ఉంటే ఒక్కొక్క వ్యక్తి మీద ₹1 వచ్చినా కూడా మీకు నెలకు ₹1,00,000 వచ్చి పడతాయి. ₹1,00,000 అనేది పెద్ద సమస్య కాదండి. మీ టీమును, మీ సీఈజీని పెంచుకోవడమే. ఎస్, ఇది మీకు అర్థమైతే అంటే మీ డైరెక్ట్గా ఒక 10 లేదా 20 మెంబర్స్ వరకు మన కంపెనీ పర్మిషన్ కూడా ఉంది. 10-20 మెంబర్స్ను మీరు డైరెక్ట్గా సెలెక్ట్ చేసుకొని వాళ్ళకి చెప్పి వాళ్ళకి ఎడ్యుకేట్ చేస్తే, అలా మీ సీఈజీని పెంచుకోగలిగితే, వాళ్ళ ద్వారా టీం వర్క్ చేసుకోగలిగితే ఇది స్పాన్ ఆఫ్ తక్కువ టైంలోనే మీ టీం బాగా పెరిగిపోతుందండి. ఇప్పుడు అంటే నా టీం అనేది ఇండెప్త్తో చాలా టీం పెద్దదే ఉంది. 5 లెవెల్స్లో ఈ రోజు వరకు నా టీం వచ్చేసి 5,700 మంది కస్టమర్స్ ఉన్నారు. అందులో 2,000 మంది కార్డు యూజర్స్ ఉన్నారు. వాళ్ళందరూ యూజ్ చేయడం వల్ల ఒక్కొక్కరు ₹1,000 ఖర్చు పెట్టినాయి, 2,000 ఖర్చు పెట్టినాయి, 5,000 ఖర్చు పెట్టినాయి. అలా ఖర్చు పెట్టడం ద్వారా, నా పర్సనల్ ఖర్చు ద్వారా ఈ ఇన్కమ్ మేము సాధించడం జరిగింది. అద్భుతమైన ఆదాయం తీసుకోవచ్చు. ఈరోజు మీరు చెప్పిన విషయాన్ని మీరు నమ్మితే, మీరు విశ్వసిస్తే, మీరు పాటిస్తే ఈ డబ్బులు అనేది అందరికీ సాధ్యమేనండి. ఇక్కడ ఎవరేమి ఇవ్వట్లేదు. ఒక మిత్రుడు ఎవరో అడిగారు ఇక్కడ మీటింగ్ జరిగేటప్పుడు, ఎలా ఇస్తారు సార్ కంపెనీకి వచ్చేది, ఎట్లా స్పెండ్ చేస్తున్నారని. సపోజ్ మిత్రులారా, ₹1 కంపెనీకి వచ్చిందంటే 25 పైసా కంపెనీ ఉంచుకొని 75 పైసలు మనకు ఖర్చు పెడుతుంది, మనకి ఇస్తుందండి. కంపెనీకి ఎలా వస్తుంది? కంపెనీ సర్వీస్ చేస్తుంది కదా. రూపే కార్డు ద్వారా మీ అకౌంట్లో డబ్బులు, మీ వ్యాలెట్లో డబ్బులు వాళ్ళకి జమ చేస్తుంది కదా. ఇది సర్వీసే కదా. ట్రాన్సాక్షన్ కరెక్ట్గా మీ అకౌంట్లో డబ్బులు తీసేసి వాళ్ళకి పే చేసి ఈ సర్వీస్ ఇచ్చినందుకు MDR రూపంలో కంపెనీకి ఆ కమిషన్ వస్తుంది. ఆ MDR ఎంతైతే వస్తుందో అందులో 25% కంపెనీ తీసుకొని 75% మనకు డిస్ట్రిబ్యూట్ చేస్తుందండి. ఇది అంతే. ఎక్కడ కంపెనీ జబ్బుల నుంచి ఇవ్వదు, మనకు ఎక్కడి నుంచి రాదు. మన ట్రాన్సాక్షన్స్ నుంచి మర్చెంట్ దగ్గర నుంచి కమిషన్ తీసుకుంటారు. ఆ కమిషన్ మనకు పంచుతున్నారు. ఇప్పటి వరకు ఈ కమిషన్ వస్తుందని కానీ, ఈ కార్డు ద్వారా ఆదాయం ఉంటుందని కానీ చాలామందికి తెలియదండి. చాలామంది డిఫరెంట్ కార్డు వాడుతున్నారు. క్రెడిట్ కార్డు వాడుతున్నారు, డెబిట్ కార్డు వాడుతున్నారు. మీరు గమనించండి మిత్రులారా, మీకు అందరూ క్రెడిట్ కార్డు గురించి చాలామందికి ఐడియా ఉంటుందిగా, ఉందా? ఎస్, క్రెడిట్ కార్డు ఎందుకని మీకు ఫ్రీగా ఇస్తారు? కార్డు ఇచ్చేసి వాడుకోండి 40 రోజుల వరకు, నాకు డబ్బులు ఇవ్వద్దు, ఇంట్రెస్ట్ ఏమొద్దు, మీరు డబ్బులు కడితే చాలంటున్నాడు. విన్నారా? ఇది మీరు వాడుతుంటారుగా. మరి ఎలా మనకు వాళ్ళ దగ్గర డబ్బులు ఎక్కువ ఇస్తున్నాడా మనకు కార్డు? మనం ఫ్రీగా డబ్బులు వాడుకోమని చెప్పి 40 రోజుల తర్వాత నాకు డబ్బులు కట్టు, వడ్డీ కూడా వద్దంటున్నాడుగా. అంటే ఆ కార్డు మీరు వాడుకోవడం వల్ల ఆ కార్డు వాళ్ళకి 3% MDR వస్తుంది. అంటే మోర్ దాన్ ఇన్కమ్ వాళ్ళకి వస్తుంది. మీరు 40 డేస్లో అది 2 లక్షల, 3 లక్షల, 2 లక్షల ఆ కార్డు మీరు వాడేస్తే దాని మీద వాళ్ళకి 3% కమిషన్ వస్తుంది. ఆ కమిషన్ వాళ్ళకి లాభం. మళ్ళీ మీరు నెలకు
పే చేసేస్తారు, మళ్ళీ వాడతారు. అది ఎండి గారి రూపంలో వాళ్ళకి వస్తుందిగా. మనకేమైనా ఇస్తున్నారా? మనకి ఇస్తారు. ఏమి ఇస్తారు? రివార్డ్ పాయింట్లు ఇస్తారు. మళ్ళీ ఆ పాయింట్స్ ద్వారా ఎప్పుడైనా పర్చేజ్ చేసుకుంటే డిస్కౌంట్ వస్తుందని అక్కడ ఇస్తుంటారు. అంతేగాని డబ్బులు అయితే ఇవ్వరు. ఇక్కడ డబ్బులు ఇస్తున్నారండి. డెబిట్ కార్డ్ ఇక్కడ లక్షలు డిపాజిట్ చేసుకోవాలి, లోడ్ చేసుకోవాలి, ఇట్లాంటివి ఏమీ లేవండి. మీ స్తోమతను బట్టి మీరు 500 లోడ్ చేసుకుంటారా, 1000 లోడ్ చేసుకుంటారా, 1000 లోడ్ చేసుకోండి, అయిపోతానే మళ్ళీ లోడ్ చేసుకోండి. అట్లా మీరు మల్టిపుల్ లోడ్ ఒకే రోజు 5-6 సార్లు చేసుకోండి. ఎంతైనా లోడ్ చేసుకొని మీ అవసరాన్ని బట్టి ఖర్చు చేసుకుంటూ రావచ్చు. ఓకే, థ్యాంక్ యూ అండి. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ, మొబైల్ పే CEO మన శ్రీకృష్ణ చౌదరి గారికి, ఈరోజు ఢిల్లీ నుంచి వచ్చిన SDO మన రవిశర్మ గారికి, రవిరంగప్ప గారికి, మా అప్లైనర్ జోగిరాజు గారికి, మా డబుల్ లైన్ పురుషోత్తం గారికి, విజయరాజు గారికి, ఈశ్వర్ గారికి, సిద్ధార్థ గారికి, అందరికీ ఇక్కడ వచ్చిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.